హలో ఫ్రెండ్స్, నేను మీ వినోరాధాని. వెల్కమ్ టు రాధాకృష్ణ రెసిపీస్. ఫ్రెండ్స్, డోనట్స్ అంటే ఎవరు ఇష్టపడరు? పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ఈ డోనట్స్ని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా బౌల్లోకి ఒక హాఫ్ కప్పు హాట్ వాటర్ని తీసుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్ల షుగర్ని వేస్తున్నాను. చిటికెడు సాల్ట్ని వేసుకోవాలి. 1 స్పూను ఈస్ట్ని వేసుకుంటున్నాను. మీకు ఈస్ట్ లేకపోతే ఈ నూనె యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నింటినీ ఒకసారి మిక్స్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేస్తుంటే షుగర్ కూడా మెల్ట్ అవుతుంది. నెక్స్ట్ 1 కప్పు ప్లస్ 3/4 కప్పు ఫ్లోర్ని తీసుకోవాలి. ఒక్కసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇలా చపాతీ పిండిలా కలుపుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవటం వలన పిండి చేతికి అంటకుండా ఉంటుంది. పిండిని ఇలా బౌల్లో పెట్టేసి కవర్ చేసేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ని ఇలా గ్రీజ్ చేసుకొని పిండి ముద్దను తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్గా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అప్పుడే డోనట్స్ ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని మీకు కావాల్సిన సైజులో ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇలా సాగదీస్తూ రోల్ చేస్తూ ఉండాలి. ఇలా పొడవుగా వచ్చిన తర్వాత ఒకసారి కింద ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేస్తుంటే పిండి సాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని ఇలా మెలికలుగా ఫోల్డ్ చేసుకోవాలి. అంతే, అన్నింటినీ చేసి పెట్టేసుకొని ఇలా సిల్వర్ ఫాయిల్ కానీ బేకింగ్ పేపర్ కానీ తీసుకొని ఆయిల్ రాసుకొని ఇలా అన్నీ విడివిడిగా పెట్టుకోవాలి. ఒకదానికొకటి మిక్స్ అయితే మళ్ళీ పిండి అతుక్కుపోతుంది. ఇప్పుడు నాప్కిన్తో ఇలా కవర్ చేసేసి 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేసుకోవటం వలన డోనట్స్ ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత డోనట్స్ని 2గా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి.
ఇలాగే అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న డోనట్స్ని షుగర్ పౌడర్లో డిప్ చేసుకోవాలి. అయితే ఎంతో ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు డోనట్స్ని ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.